సద్దుల బతుకమ్మకి రకరకాల ఏరియాల్లో రకరకాల ప్రసాదాలు చేస్తుంటారు. మేమైతే మలీదా అని చేస్తాము. బియ్యం పిండితో గాని గోధుమ పిండితో గాని చేస్తారు. ఈ బతుకమ్మ పండుగ రోజు మీరేం ప్రసాదాలు చేస్తారో కామెంట్ పెట్టండి. పాన్ లో 1 కప్ వాటర్ వేసుకుని చిటికెడు సాల్ట్ వేసుకుని మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు స్టవ్ సిమ్ లో పెట్టుకుని 2 కప్స్ బియ్యం పిండి వేసుకుని బాగా కలపాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని కావాల్సినంత పిండి తీసుకుని మిక్సింగ్ బౌల్ లో వేసుకుని కావాలనుకుంటే కొన్ని వాటర్ చల్లుకొని చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మామూలుగా జొన్న రొట్టె చేసుకున్నట్టుగానే పొడిపిండి చల్లుకుంటూ రొట్టె చేసుకోవాలి. రొట్టె కొంచెం లావుగా ఉండాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాత రొట్టె వేసుకుని హై ఫ్లేమ్ లోనే కాల్చాలి. 1 నిమిషం తర్వాత రొట్టె పైన కొన్ని నీళ్లు చల్లుకుని తిరిగేసుకుని ఎక్కువ కాలనివ్వకుండా లైట్ గా కాల్చుకోవాలి. ఒక గిన్నెలో వేడివేడి రొట్టె వేసుకుని దాని మీద కొంచెం షుగర్ వేసుకుని ఆ పైన ఇంకో రొట్టె వేసుకుని దానిపైన ఇంకా కొంచెం షుగర్ వేసుకుని అలా రొట్టెలన్నీ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకుని పైనుంచి నెయ్యి వేసుకోవాలి. నేనైతే హోల్సమ్ గిరికవ్ ఘీ వాడుతున్నాను. ఎలాంటి కల్తీ గాని అడల్ట్రేషన్ గాని లేకుండా స్వయంగా మా గోశాలలోనే తయారు చేసిన ఆవు నెయ్యి వేసుకుంటున్నాను. మీకు కూడా కల్తీ లేని ఆవు నెయ్యి కావాలనుకుంటే wholesameindia.com లో ఆర్డర్ పెట్టొచ్చు. లేదా 9459458855 వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయొచ్చు. బాగా కలుపుకొని మనకు కావాల్సిన సైజు లడ్డూలు చేసుకోవచ్చు. అంతే. బతుకమ్మ పండక్కి తెలంగాణ స్పెషల్ మలీదా ప్రిపేర్ అయిపోయింది. డీటెయిల్ రెసిపీ కోసం హైదరాబాద్ రుచులు యూట్యూబ్ ఛానల్ చూడండి.